సల్మాన్ ఖాన్ పుణ్యమాని బిష్ణోయ్ త్యాగ్ గురించి తెలిసింది. జింకని చంపినటువంటి కేసులో వాళ్ళు చివరిదాకా పోరాటం వల్ల విషయం తెలిసింది. అంటే పేరు విన్నాం. అసలు ఏంటి ఇందులో అమృత బిష్ణోయ్ జయంతి ఈ నెలలోనే ఉంది. ఇందులో విషయం ఏంటంటే తమ గురువుకి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకోసం చెట్టుని బతికించి కన్నబిడ్డలతో పాటు తను బలైంది అమృతాదేవి. బిష్ణోయ్ త్యాగ్ ఇంకా ఉంది. సల్మాన్ ఖాన్కి శిక్షతో ఆ మధ్య ప్రచారంలోకి వచ్చింది. ప్రకృతి పరిరక్షణ, జంతువుల సంరక్షణ వాళ్ళ సిద్ధాంతం. చెట్లు జంతువులను కాపాడడానికి ప్రాణాలను అడ్డేస్తారు. వాళ్ళ గురువు జంబేశ్వర్కి ఇచ్చిన మాటని 600 సంవత్సరాలుగా నిలబెట్టుకుంటున్నటువంటి తెగది. ప్యాలెస్ నిర్మాణానికి 1730లో నాటి జోధ్పూర్ రాజు కేజ్రీ చెట్లు నరికించబోతుంటే చెట్లను వాటేసుకుని సైనికులను అడ్డుకున్నారు. ఆనాడు చెట్లతో పాటు వాటిని వాటేసుకుని అలాగే ఉండిపోయిన అమృతాదేవి ఆమె బిడ్డలతో సహా వందలాది మందిని సైనికులు నరికేశారు. 70వ దశకంలో ఉత్తరాఖండ్లో మొదలైనటువంటి చిప్కో ఉద్యమానికి కూడా ఆ ఘటనే స్ఫూర్తి. వంట చెరకు కోసం కూడా బిష్ణోయిలు చెట్లు నరకరు. ఎండి రాలిన పొల్లల్నే మంటకు వాడతారు. విష్ణు ఆరాధకులైనందున వారికి ఆ పేరు వచ్చిందట. ప్రకృతి పరిరక్షణకు గురు జంబేశ్వర్ ప్రతిపాదించిన 29 సిద్ధాంతం అంటే బీస్ నౌ సిద్ధాంతాల వల్ల ఆ పేరు స్థిరపడిపోయింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానాలో ఉన్న బిష్ణోయిలు చెట్లు మూగజీవాల కోసం ప్రాణాలు అడ్డం పెడతారు. ఇప్పటికి కూడా అనాథ లేగదోడలు జంక పిల్లలకి తమ పాలిస్తారు అందులో ఉన్నటువంటి మాతృమూర్తులు. అతి సామాన్యులైనటువంటి వీళ్ళు నాడు గురువుకి ఇచ్చిన మాట కోసం జింకను వేటాడిన సల్మాన్ ఖాన్ లాంటి వాడితో తలబడ్డారు. అతనికి శిక్ష పడేదాకా న్యాయ పోరాటం చేశారు. కాబట్టి ఇలాంటి సందర్భంలోనైనా మనకంటే మన చరిత్రలో మనకెవడు చెప్పేటటువంటి వాళ్ళు లేడు కాబట్టి కనీసం సోషల్ మీడియా పుణ్యం అన్న అప్పుడప్పుడన్నా కొన్ని విషయాలు తెలుసుకుందాం.